మన ఆశ్రయదుర్గం దేవుడై ఉన్నప్పుడు ఇంకెవరిని ఆశ్రయంతో సుఖం ఉంది చెప్పండి? నా ఆశ్రయదుర్గం ఎవరు? బండ. ఆయనే బండ అన్నాడు, క్రీస్తే బండ అన్నాడు. మన ఆశ్రయదుర్గం ఎవరై ఉండాలి? చెప్పండి, యేసయ్య నీ ఆశ్రయదుర్గం. నీకు సమస్య వచ్చిందా? శోధన వచ్చిందా? ఇబ్బంది వచ్చింది? ఇరుకు వచ్చిందా? నా ముందు ఆయన ఉన్నాడనా? అవునండి, దావీదు భక్తుడు తన కీర్తనలో రాస్తూ అంటాడు, నా ముందు నా వెనుక నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట, నా నడక, నా పడక మొత్తం నన్ను పరీక్షిస్తున్నావు. మాట నా నోట రాక ముందే నీకది తెలుస్తుంది అన్నాడు. హల్లెలూయా. అవునండి, నా చర్యలన్నిటినీ నువ్వు పరీక్షిస్తున్నావు అన్నాడు. మన ఆశ్రయదుర్గం ఆయనే. మనకి ఎవ్వరూ తోడుండకపోవచ్చు, నీకు నా పక్షాలకి ఎవ్వరూ నిలబడకపోవచ్చు, మన పక్షంగా ఉండి నేను ఉన్నాను కదని భరోసా ఇవ్వకపోవచ్చు. దేవుడు ఉన్నాడండి. నువ్వు ఆయన వెనక్కి వచ్చేసి బండను కొట్టాలంటే మామూలు విషయం కాదండి.